లడ్డూ వ్యవహారంపై సిట్ రంగంలోకి దిగింది. నేడు తిరుపతికి సిట్ బృందం వెళ్లనుంది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ బృందం విచారణ చేయనుంది. ఐజీ త్రిపాఠి నేతృత్వంలో తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి 8 మంది సభ్యులు హాజరు కానున్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్ రంగంలోకి దిగింది. నేడు తిరుపతికి సిట్ బృందం వెళ్లనుంది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ బృందం విచారణ చేయనుంది. ఐజీ త్రిపాఠి నేతృత్వంలో తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి 8 మంది సభ్యులు హాజరు కానున్నారు. ఇక రంగంలోకి సిట్ బయలుదేరుతోంది. తిరుమల లడ్డూ వ్యవహారంపై రంగంలోకి దిగిన నేపథ్యంలో తొలి సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. సో ఎట్లాంటి విచారణ జరుగుతుంది, ఎవరెవరు ఇందులో బాధ్యులుగా ఉన్నారన్న అంశంపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో రంగంలోకి సిట్ దిగింది. ఇక ఐజీ నేతృత్వంలో తొలి సమావేశం జరగబోతోంది. త్రిపాఠి పూర్తి వివరాలు మా ప్రతినిధి దినేష్ అందిస్తారు లైవ్ లో. దినేష్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ విజయ్ చంద్రిక. మొత్తం మీద లడ్డూలో వాడినటువంటి నెయ్యి యొక్క చేప నూనె కావచ్చు, పంది కొవ్వు కావచ్చు, అలాగే జంతువులకు సంబంధించిన కొవ్వు వాడినట్లు గుజరాత్లో ఉండేటువంటి ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్టు నేపథ్యంలో పూర్తి స్థాయి దర్యాప్తు, అంటే 5 సంవత్సరాలుగా ఏం జరిగింది, నెయ్యి సరఫరాలో అసలు ఎలాంటి తప్పులు జరిగాయి అనేటువంటి అంశాన్ని విచారణ చేయడానికి సిట్టుని ప్రభుత్వం నియమించింది. ఆ సిట్టులో త్రిపాఠితో పాటు విశాఖ డిఐజీ గోపీనాథ్ చెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు, తిరుపతి అడ్మిన్ ఎస్పీ ఏఎస్పీ వెంకట్రావు, 2 డిఎస్పీలు సీతారామరావు, శివనారాయణ స్వామి, సిఐలు సత్యనారాయణ అన్నమయ్య జిల్లా, ఉమామహేశ్వరరావు విజయవాడ, సూర్యనారాయణ వీళ్ళు సభ్యులుగా ఉండబోతున్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి చేరుకోబోతున్నారు. తిరుమలకి నేరుగా వాళ్ళు వెళ్తున్నారు. 3 రోజుల పాటు తిరుమలలో ఉండి తిరుమలలోనే పూర్తి స్థాయిలో విచారణ చేయబోతున్నారు. ఎందుకంటే గీ ట్యాంక్స్ వచ్చిందంటే నేరుగా అది ఇక్కడ తిరుపతిలో ఉండేటువంటి గోడౌన్కి వచ్చినప్పటికీ నేరుగా తిరుమలకు వెళ్తుంది. అక్కడే శాంపిల్ కలెక్షన్ కూడా అక్కడే జరుగుతుంది. దాంతోపాటు అక్కడే ఆ యొక్క నెయ్యిని అక్కడ ఉండేటువంటి ట్యాంక్లోనే ఫిల్ చేస్తే ఒక పైప్ లైన్ ద్వారా నెయ్యి అంతా కూడా ఆ ఆలయానికి వెళ్ళేటువంటి పరిస్థితి. గతంలో అయితే టిన్స్ ద్వారా వెళ్ళేది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఆధునిక టెక్నాలజీ నేపథ్యంలో నెయ్యిని ట్యాంకర్ల ద్వారానే సరఫరా చేస్తున్నారు. అందుకోసం ఆ యొక్క నెయ్యి ట్యాంకులో సరఫరా చేయాలి కాబట్టి గతంలో ట్యాంకుల ద్వారా సరఫరా చేయగలిగేటువంటి వ్యవస్థ ఎవరికి ఉందో వాళ్ళకు మాత్రమే టెండర్లు దక్కేలాగా నిబంధనలు ఉండేది. జాతీయ స్థాయిలో డైరీ అయితే 4 లక్షల లీటర్లు రోజుకి పాడి రైతుల నుంచి ఆవు పాలు తీసుకోవటం, ఆవు పాలు పర్టికులర్గా ఆవు పాలు తీసుకునే వ్యవస్థ ఉండాలి. ఆ రికార్డ్స్ అన్ని కూడా నమోదై ఉండాలి. వాళ్ళకి పేమెంట్స్ ఏదైతే ఆ పాడి రైతులకి 4 లక్షల లీటర్లు తీసుకున్నానికి పేమెంట్స్ ఇచ్చినటువంటి రికార్డ్స్ కూడా ఉండాలి. దాంతోపాటు అదే రాష్ట్ర స్థాయిలో ఏదైనా డైరీ అయితే రోజుకు 2 లక్షల లీటర్లు పాల సేకరణ చేసేటువంటి రికార్డులు ఉండాలి. అలాంటి డైరీలకు మాత్రమే గతంలో నెయ్యి తీసుకునేటువంటి టెండర్లు విధానం ఉండేది. అయితే వైవి సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఈ రకంగా పాల సేకరణ చేసేటువంటి వ్యవస్థ పూర్తిగా 1 లీటర్ కూడా తీసుకోకపోయినా సరే గతంలో ఉన్న 4 లక్షలు 2 లక్షలను పూర్తిగా తీసేశారు. ఏ రకమైనటువంటి పాల సేకరణ లేకపోయినా కూడా నెయ్యి సరఫరా చేయొచ్చు అనే నిబంధన పెట్టడం మార్చేశారు టోటల్గా. దాంతోనే ఈ కుంభకోణానికి, ఈ యొక్క అపవిత్రమైన కార్యక్రమానికి ఆస్కారం ఏర్పడింది. ఈ నేపథ్యంలో
నేపథ్యంలో బోర్డు డెసిషన్స్ ఏ తేదీల్లో తీసుకున్నారనేటువంటి స్పష్టమైన రికార్డులన్నీ కూడా వెలుగు చూశాయి. ఆ కారణంగానే డైరీకి సంబంధించి ప్రస్తుతానికి ఏఆర్ డైరీకి నుంచి తీసుకున్నటువంటి నెయ్యి శాంపుల్లు అక్కడ గుజరాత్లో ఉండేటువంటి ప్రభుత్వ ల్యాబ్కు వెళ్ళింది. కేంద్ర ఆ యొక్క సహకార డైరీకి సంబంధించినటువంటి ల్యాబ్కి వెళ్ళింది. అక్కడ ఆ యొక్క రిపోర్ట్ రావడం జరిగింది. ఆ రకంగా ఏఆర్ డైరీ సరఫరా చేసినటువంటి నెయ్యిలో కూడా వాళ్ళకి మధ్యలో ఇక్కడ తిరుపతి శ్రీకాళహస్తి దగ్గరలో ఉండేటువంటి వైష్ణవి డైరీ అనేటువంటి వాళ్ళు 390 రూపాయలకి ఏఆర్ డైరీ టీటీడీకి సరఫరా చేస్తే 360 రూపాయలకి ఇక్కడ శ్రీకాళహస్తిలో ఉండేటువంటి డైరీ వాళ్ళకి సరఫరా చేస్తే వాళ్ళు అక్కడి నుంచి ఆవిడ పంపించిన యొక్క మొత్తం ట్యాంకులు ఎలా వెళ్ళింది అనేటువంటి ట్రాక్ రికార్డ్ అంతా వచ్చింది. ఇక్కడ వైష్ణవి ఏదైతే ఇక్కడ శ్రీకాళహస్తిలో ఉందో వాళ్ళకి బోలాబాబా అనేటువంటి ఎవరో ఒక ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్న నెయ్యిని దాన్ని కల్తీ చేసి ఆ కల్తీ చేసిన నెయ్యిని ఏఆర్ డైరీకి దిండిగల్ తమిళనాడులో ఉండే దానికి పంపించడం, అక్కడి నుంచి ఆ నెయ్యి రావడం, అంటే ఈ కల్తీకి ఏఆర్ డైరీకి కల్తీకి మధ్యలో పెద్ద వ్యవస్థ ఒకటి నెలకొంది. ఏఆర్ డైరీ సరఫరా చేసినట్టు చూపించడం మాత్రమే జరుగుతాం తప్ప వాళ్ళకి ఎవరు నేరుగా ఆ డైరీ నుంచి కల్తీ చేసి వచ్చినటువంటి రికార్డ్. ముందే టెండర్ కి సంబంధించిన క్లాజెస్ మార్చక ముందే వీళ్ళంతా ఒక సిండికేట్ గా ఏర్పడి చేసినటువంటి వ్యవహారంపై కూడా ఆరా తీసే అవకాశం ఉందా సిట్ ఏమన్నా? మంచి ప్రశ్న విజయ చంద్రిక. ఈ రకమైనటువంటి ఎలా ఈ యొక్క డబ్బులు కమిషన్లు కొట్టేయచ్చు అనేటువంటి ఒక ప్రీ ప్లాన్డ్గా ఈ వ్యవహారం అంతా జరిగిందనే దానికి పూర్తి సాక్ష్యాధారాలు ఇప్పటికే టీటీడీకి సంబంధించిన విజిలెన్స్ ఎంక్వైరీ కావచ్చు, ప్రభుత్వ విజిలెన్స్ సంబంధించిన ఉన్నాయి. దాంతోపాటు రికార్డ్స్ అన్నీ కూడా ఈ సిట్టు ఎంక్వైరీ చేయబోతోంది. సమగ్రమైనటువంటి దర్యాప్తు సిట్టు బృందం 3 రోజులు తిరుమలలో ఉండబోతోంది. వేగవంతమైనటువంటి దర్యాప్తు చేయాలనేటువంటి ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో సిట్టు దర్యాప్తు మాత్రం చాలా సైంటిఫిక్ అప్రోచ్. ఏదో కొంతమంది చెప్పినట్టు ప్రభుత్వం ఏం చెప్తే అది చెప్పేదానికి కుదరదు. ఎందుకంటే నిన్నటి రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఒక విషయం స్పష్టంగా చెప్పారు. టీటీడీలో ఏది జరిగినా ఒక స్పష్టమైనటువంటి విధానంలో జరుగుతుందన్నారు. ఆ విధానమే ఇప్పుడు ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తేబోతోంది. ప్రతి ఒక్కటి పేపర్ మీద రికార్డు ఉంటుంది, ప్రతి డీటెయిల్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏది ఎక్కడి నుంచి జరిగింది, ఏది మారింది, ఏది ప్రతిదీ ఉంటుంది. కాబట్టి వెలుగు తీసుకురావడం, దాని ఏదో అభియోగాలు అంత ఆషామాయిషిగా చేయడానికి కుదరదు. ఉంది అంటే ఉంది, లేదంటే లేదనేటువంటి మాట చెప్పగలరు తప్ప అనవసరమైనటువంటి అభియోగాలు చేయడానికి వీలు పడదు. కాబట్టి ఖచ్చితమైన దర్యాప్తులో ప్రపంచం వీస్తుపోయే నిజాలు ఖచ్చితంగా వెలుగు చూడబోతున్నాయి. ఇది ఒక శాంపుల్ మాత్రమే. బోర్డు ఎలాంటి కుట్ర చేసింది, బోర్డు వెనక డ్రాఫ్ట్ తయారు చేసినట్టు ఇలా చేస్తే ఈ రకమైనటువంటి ప్లాన్ ఇచ్చినటువంటి వాళ్ళు మొత్తం అందరూ వెలుగులోకి వచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు సిగ్నేచర్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎవరైతే సంతకాలు చేశారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బోనెక్కే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది విజయ చంద్రిక. అలాగే టెండర్ ప్రక్రియలో దాదాపుగా 18 క్లాజెస్ ఏదైతే మార్చారో అది ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఆ దశగా కూడా విచారణ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు వైష్ణవి డైరీని, ఏఆర్ ఫుడ్స్ ను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా విజయ చంద్రిక, వీళ్ళు ఈ యొక్క ఏదైతే సిట్ బృందం ఉందో సిట్ బృందం ప్రత్యక్షంగా ఏఆర్ డైరీకి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా లాస్ట్కు చివరికి కోర్టుకు వాళ్ళు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. కోర్టుకు ఎవిడెన్స్ ఖచ్చితంగా ఇవ్వాలంటే కొన్నిటిని సీజ్ చేయాల్సి వస్తుంది. ఇది దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయము. కాబట్టి ఈ యొక్క ఎంతోమంది మనోభావాలు దెబ్బతీసినటువంటి వ్యవహారం. కాబట్టి అనేకమైనటువంటి చట్టాలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ప్రతి సాక్ష్యాన్ని సేకరించాల్సి వస్తుంది. ఈ ట్యాంకులు ఏవైతే సరఫరా చేసిందో అవన్నీ కూడా సీజ్ చేయాల్సి వస్తుంది. ఒక పూర్తి స్థాయి దర్యాప్తు చేసి ప్రతిదీ కూడా కోర్టు ముందు పెట్టి ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళకి శిక్ష పడే విధమైనటువంటి విధానం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో శాస్త్రీయమైనటువంటి ఇన్వెస్టిగేషన్తో పాటు సాక్ష్యాధారాల సేకరణ కూడా అందుకు తగ్గట్టు ఖచ్చితంగా ఉంటుంది విజయ చంద్రిక. రైట్, సిట్ బృందం ఎప్పుడు కల్లా తిరుపతి చేరే అవకాశం ఉంది? ఎన్నింటికి సమావేశం దినేష్? ఈరోజు సాయంత్రం నేరుగా తిరుమలకు రాబోతా ఉంది సిట్ బృందం. అన్నమయ్య భవన్లో వాళ్ళ మీటింగ్ ఉంటుంది. మొట్టమొదటి మీటింగ్ ఈరోజు జరగబోతా ఉంది. ఈరోజు శనివారం కావడంతో ఈరోజు అక్కడ ఉండేటువంటి భక్తుల తాకిడి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ సిట్ బృందం రాక నేపథ్యంలో అన్నమయ్య భవన్లో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. ఇక్కడ తిరుపతి నుంచి కూడా ఒక ఏఎస్పీ ఆ యొక్క బృందంలో ఉండడం వల్ల పూర్తి స్థాయి సమాచారం, అంటే ఆ బృందం ఏదైతే సిట్ బృందం వచ్చి అడిగేటువంటి డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వడానికి, అంటే ఒక కీలకమైన ఒక విషయం విజయ చంద్రిక, ఈ సిట్ బృందంలో ఉన్న వాళ్ళు
ఇద్దరు ఈ గతంలో తిరుపతిలో పనిచేసినటువంటి వాళ్లే ఉన్నారు. హర్షవర్ధన్ రాజు ఆల్రెడీ తిరుపతిలో ఎస్పీగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అదేపాటు గోపీనాథ్ జెట్టి అయితే అటు ఎస్పీగా పనిచేశారు, టీటీడీ సివెండ్ఎస్ఓ కూడా ఆయన పనిచేశారు. కాబట్టి టీటీడీతో సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నటువంటి గోపీనాథ్ జెట్టి కూడా ఈ యొక్క దీంట్లో ఉండడం వల్ల ఈ మొత్తం డాక్యుమెంటేషన్స్ అంతా కూడా నీట్గా వాళ్ళు ఈరోజు తనిఖీ చేయబోతున్నారు. తర్వాత ఈరోజు ఏదైతే మొత్తం ఎవిడెన్స్ చూసిన తర్వాత 3 రోజుల పాటు ఇక్కడ మీటింగ్లో వివిధ అంశాలు సేకరించి ఆ తర్వాత ఫర్దర్గా ఏఆర్ డైరీ కావచ్చు, ఇతర ఏదైతే ఉందో వాటన్నిటి దగ్గర కూడా ప్రత్యక్షంగా వెళ్లే అవకాశం ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తమిళనాడు పోలీసు ఇది కావచ్చు, అలాగే ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఇది మొత్తం పెద్ద చైన్ ఉంది. దీని వెనుక ఎవరెవరు సరఫరా చేసినారనేది అన్ని చోట్ల కూడా వెళ్లాల్సి వస్తుంది. సిట్టుకు చాలా చాలా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేయడానికి చాలా చోట్లకు వెళ్ళి ప్రతి ఎవిడెన్స్ ను కూడా కలెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడెక్కడికి వెళ్ళాలి, అసలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఎలా దీన్ని సమగ్రంగా దర్యాప్తు చేయాలనేటువంటి ప్లానింగ్ కి ఈ 3 రోజులు సరిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు క్షేత్రస్థాయికి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. విజయచంద్రిక.